హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఏంజెల్ వసుధారతో, ఏంటి వసుధారా, ఇప్పుడు నువ్వు మను గారి గురించి ఎందుకంతలా ఆలోచిస్తున్నావు అని అడుగుతారు. వసుధార ఏంజెల్తో, ఏం లేదు ఏంజెల్, మను గారు కాలేజ్కి చాలా సహాయం చేశారు. మా కాలేజ్ కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరూ చేయలేనంత సహాయం 50 కోట్లు తృణప్రాయంగా వదులుకున్నారు. అదే కాకుండా DBST కాలేజ్ మిషన్ ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేయడానికి కొత్త ఐడియాస్ కూడా ఇస్తున్నారు. ఎందుకో వారిని చూస్తుంటే కాలేజ్ వారికి బాగా దగ్గరగా అనిపిస్తుంది. కాబట్టే ఇలాంటి పనులన్నీ చేస్తున్నారేమోనని అనిపిస్తుంది. అది కాకుండా అని ఇంకా కరెక్ట్గా వసుధార అనుపమ గురించి చెప్పేలోపే అక్కడికి మను వస్తాడు. మనుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసుధార. ఒకవేళ నేను మాట్లాడిన మాటలు మను విన్నారా అని ఆలోచనలో పడుతుంది. ఏంటి వసుధార, ఇప్పటి వరకు మాట్లాడావుగా, ఆగిపోయావేంటి అని అడుగుతుంది ఏంజెల్. ఇంకా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ మను ఉంటారు. మను గారు రండి, మీరొచ్చారా, అందుకే వసుధార సైలెంట్ అయింది, రండి రండి అని అంటుంది ఏంజెల్. ఏంటి, ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతాడు మను. అమ్మయ్యా, నేను మాట్లాడిందేమీ వినలేదన్నమాట అని అనుకుంటుంది వసుధార. ఏం లేదు, క్యాజువల్గా మాట్లాడుకుంటున్నాం. మీరు DBST కాలేజ్కి చాలా సహాయం చేశారని, 50 కోట్లని ఈజీగా రాసి ఇచ్చారని వసుధార మీ గురించే చెప్తుంది అని అంటుంది ఏంజెల్. ఇంకా మను సైలెంట్గా ఉంటారు. ఇంకా ఏంజెల్, అవును, మీరు ఎక్కడ పుట్టారు, లైక్ మీ నేటివ్ ప్లేస్ ఏంటి అని అడుగుతుంది ఏంజెల్. ఇప్పుడు నా గురించి ఎందుకులేండి అని అంటాడు మను. వసుధార అలా చూస్తూ ఉంటుంది. అది కాదు, క్యాజువల్గా తెలుసుకుందామని అని అంటుంది ఏంజెల్. ఎప్పుడు ఏ విషయాలు తెలియాలో అవి అప్పుడే తెలుస్తాయండి. ఒక్కొక్కటి నా గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారని నాకు అర్థమైంది. అవన్నీ టైం వచ్చినప్పుడు నేనే మీతో చెప్తాను. అంతేకాని ఇలా నా ఫ్యామిలీ గురించి, నా బ్యాక్గ్రౌండ్ గురించి, నా నేటివ్ ప్లేస్ గురించి ఇప్పుడు అడిగి నన్ను కొంచెం ఇబ్బంది పెట్టద్దు అని చెప్తాడనమాట మను. ఇంకా పాపం వసుధార సైలెంట్ అవుతుంది. వసుధార గారు, నేను మీకోసం ఒక ఫైల్ని అటెండర్ని టేబుల్పై పెట్టమని చెప్పాను. మిషన్ ఎడ్యుకేషన్లో న్యూ ఐడియాస్ అనేవి ఒకసారి ఎలా ఉంటాయో మీరు అప్రూవ్ చేస్తారని ఒక ఫైల్ రూపంలో మీ దగ్గరికి తీసుకువచ్చాను. ఒకసారి వాటిని చూడండి అని చెప్పి మను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఏంజెల్ వసుధారతో, మను చాలా మంచివారిలా ఉన్నారు కదా వసుధార అని అంటుంది. అవును, చాలా మంచివారు అని చెప్తుంది వసుధార. ఇదంతా దూరం నుంచి చూస్తూ ఉంటుందన్నమాట అనుపమ. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఏం మాట్లాడుకున్నారు? అయినా మనుని ఏంజెల్ ఏం ప్రశ్నలు అడుగుతుంది? అసలే ఏంజెల్కి ఏదైనా తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువ. ఒకవేళ మాపై అనుమానం వస్తే ఏంజెల్ ఆ ప్రశ్నకి సమాధానం తెలిసేంతవరకు వదిలిపెట్టదు. వసుధార కూడా అంతే. ఇప్పుడు వీళ్ళ నుండి నన్ను నేను ఎలా కాపాడుకోవాలి అని సతమతమవుతూ ఉంటుంది అనుపమ. ఇదంతా మహేంద్ర కూడా గమనిస్తూ ఉంటాడు. అనుపమ ఆలోచిస్తూ వీటన్నిటికీ ఒకటే పరిష్కారం అని అనుపమ వెంటనే ఇంకా కారులో బయలుదేరుతుంది. మహేంద్ర కూడా అనుపమని ఫాలో అవుతారు. అనుపమ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి రీచ్ అవుతుంది. మహేంద్ర ఆ ఇంటిని చూసి, ఇది ఎవరిల్లు, అనుపమ ఇక్కడికి ఎందుకు వచ్చింది అని అలా దూరం నుంచి గమనిస్తూ ఉంటారు. అనుపమ వాళ్ళ పెద్దమ్మని వెళ్ళి కలుస్తుంది. పెద్దమ్మ పెద్దమ్మ అని పిలుస్తుంది. అను, రామ్మా, నిన్నే నీ గురించి ఆలోచించాను. చాలా రోజులైంది నువ్వు వచ్చాను తలుచుకున్నాను. ఇంతలో నువ్వే వచ్చేసావు. రా, కాఫీ తీసుకుంటావా అని అడుగుతారు అనుపమ వాళ్ళ పెద్దమ్మ. పెద్దమ్మ, నేను కాఫీ తీసుకోవడానికి రాలేదు, నీకు కొన్ని విషయాలు చెప్పడానికి వచ్చాను అని అంటుంది అనుపమ. ఏంటవి అని అడుగుతారు. ఏంజెల్ తెలుసు కదా, అదే మా మేనకోడలు, తను కూడా DBST కాలేజ్కి వచ్చింది. తను మను క్లోజ్గా మాట్లాడుకుంటున్నారు. నాకు చాలా భయంగా ఉంది అని అంటుంది అనుపమ. ఏంటి, ఏంజెల్ DBST కాలేజ్కి వచ్చిందా? మనుతో క్లోజ్గా మాట్లాడుతుందా? అందులో తప్పేముంది అని అడుగుతారు అనుపమ వాళ్ళ పెద్దమ్మ. తప్పేమీ లేదు పెద్దమ్మ, కానీ వాళ్ళకి తెలియకూడని నిజాలు తెలిస్తే నేను కదా చిక్కుల్లో పడేది. ఒకవేళ మను నన్ను చిన్నప్పటి నుండి ప్రశ్నిస్తున్నట్టే ఏంజెల్ కూడా నన్ను ప్రశ్నిస్తే నేను సమాధానం చెప్పుకోలేను అని అంటుంది అనుపమ. ఇన్నాళ్ళు లేనిది వాళ్ళిప్పుడు ఒకే దగ్గర ఉంటున్నారు అంటే, వాళ్ళిప్పుడు నీ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారంటే, ఇది నువ్వు నేను నిర్ణయించింది కాదు, దేవుడు నిర్ణయించింది.
ఇన్నాళ్ళు నీ చేదు జ్ఞాపకాలని చేదు గతాన్ని నీ గుండెల్లో మాత్రమే దాచుకున్నావు. నాకెందుకో నువ్వు నీ గతాన్ని బయట పెట్టాల్సిన సమయం వస్తుందని అనిపిస్తుంది అని అంటారు అనుపమ వాళ్ళ పెద్దమ్మ. పెద్దమ్మ అని అంటుంది అనుపమ. అవునను, నువ్వు అవునన్నా కాదన్నా నేను చెప్పిందే జరుగుతుంది. ఎన్నాళ్ళని నీ మనసులో భారాన్ని మోస్తూ ఉంటావు. ఖచ్చితంగా మనోకి నిజం చెప్పాల్సిన టైం అయితే వస్తుంది. ఆ రోజు నువ్వు ఎంత తప్పించుకోవాలని ప్రయత్నించినా నువ్వు తప్పించుకోలేవు, తప్పించుకునే ప్రయత్నం కూడా చేయలేవు. ఏదో ఒక రోజు నిజం తెలియాల్సిందే. అందుకే నువ్వు ఎక్కువగా ఆందోళన చెల్లకుండా సైలెంట్గా ఉండు అని చెప్పి ఇంకా సజెషన్ ఇస్తారనమాట అనుపమ వాళ్ళ పెద్దమ్మ. అనుపమ కూడా కాస్త స్ట్రెస్డ్గా రిలాక్స్డ్గా ఫీల్ అవుతుంది. అనుపమ ఇంకా వాళ్ళ ఇంటి నుండి బయటికి వచ్చేస్తారు. మహేంద్ర ఎదురుగా కనిపిస్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనుపమ. మహేంద్ర, నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు. ఏం లేదు, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకున్నాను, దారి మధ్యలో కారు ఆగిపోయింది. అయినా నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు మహేంద్ర. ఏం లేదు మహేంద్ర అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతకీ ఇది ఎవరి ఇల్లు అని అడుగుతారు మహేంద్ర. అంటే అది అని తడబడుతూ ఉంటుంది. ఏ అనుపమ, నాకు చెప్పకూడదా? ఎవరిల్లిది అని అడుగుతారు మహేంద్ర. మా మా పెద్దమ్మ ఇల్లు అని అంటుంది. ఓ, నీకు పెద్దమ్మ కూడా ఉన్నారా? నా దగ్గర చాలా విషయాలు దాచిపెడుతున్నావు అనుపమ. అప్పుడేమో ఎవరు లేరన్నావు, తర్వాత ఏమో విశ్వనాథం గారు మీ నాన్న అన్నావు, ఇప్పుడేమో వీరు మీ పెద్దమ్మ అంటున్నావు. ఇంకా ఎన్నెన్ని విషయాలు దాచావో. అయినా అవన్నీ నువ్వు చెప్పాలనుకుంటే చెప్తావులే, నేనెంత అడిగినా నువ్వు చెప్పావు కదా. సరే పద బయలుదేరదాం అని మహేంద్ర అనుపమ ఇద్దరు ఇంకా కాలేజ్కి రీచ్ అవుతారు. ఇది ఇలా ఉండగా వసుధార మను ఇద్దరు మీట్ అవుతారు. మనం ఈ రిపోర్ట్ని తీసుకువెళ్ళి మినిస్టర్ గారికి సబ్మిట్ చేయాలి మను గారు. అప్పుడు మినిస్టర్ గారు అప్రూవ్ చేస్తేనే మనం ఫ్రీ బస్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేయగలం అని అంటారు వసుధార. అవును మేడం, రండి వెళ్దామని చెప్పి వసుధార అండ్ మను ఇద్దరు కలిసి మినిస్టర్ గారి దగ్గరికి బయలుదేరుతారు. మినిస్టర్ గారి ఆఫీస్కి రీచ్ అవుతారు మను అండ్ వసుధార. ఇంకా మనుకున్న కొత్త ఐడియాస్ని అండ్ ఈ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అనే ఒక కొత్త ఐడియాని మినిస్టర్ గారి ముందుకి ప్రజెంట్ చేస్తారనమాట వసుధార అండ్ మను. ఇంకా ఐడియా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మినిస్టర్ గారు. మినిస్టర్ గారు వసుధార అండ్ మనుతో, ఈ ఐడియా చాలా బాగుంది. మారుమూల పల్లెటూర్లలో స్కూల్ ఫెసిలిటీస్ అనేవి ఉండవు. ఇప్పటికిప్పుడు ఒకవేళ మేము స్కూల్ కట్టించాలి అనుకున్నా సరే వాటికి ఖచ్చితంగా సంవత్సరం వరకు టైం పడుతుంది. కాబట్టి ఇలా ఫ్రీ బస్ అనేది వాళ్ళకి ఫెసిలిటీని ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు ఎంత దూరమైనా వచ్చి చదువుకుంటారు. ఈ ఐడియా చాలా బాగుందమ్మా, కాకపోతే అని ఆలోచిస్తూ ఉంటారు. ఏంటి సార్ అని అడుగుతుంది వసుధార. స్కూల్ బస్ అనేది ఒకటైతే అనుకోవచ్చు, మన రాష్ట్రంలో ఎన్నో జిల్లాలు ఉన్నాయి, ఎన్నో పల్లెటూర్లు ఉన్నాయి. వాటన్నిటికీ బస్ ఫెసిలిటీస్ చేయాలి అంటే కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కదా. నేను ఒకసారి సీఎం గారితో మాట్లాడి ఈ విషయాన్ని డిస్కస్ చేసి వారు ఆలోచించి ఫండ్స్ రిలీజ్ చేసేసరికి ఒక 3-4 నెలల టైం అయినా పడుతుంది. అప్పటి వరకు మీరు వేచి ఉంటానంటే నేను ఈ స్కీమ్ని అప్రూవ్ చేస్తాను అని అంటారు మినిస్టర్ గారు. ఇంకా మను, సార్ మీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది. ఫండ్స్ రిలీజ్ అయ్యేంత వరకు పాపం పిల్లలు చదువుకి వెళ్లకుండా స్కూల్స్కి వెళ్లకుండా ఉండాలంటే కష్టం కదా సార్. ఎలాగో వచ్చే నెలల్లో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి ఇంకా మనం ప్రొవైడ్ చేయాలి ఫెసిలిటీస్ని. మీరు ఏమీ అనుకోనంటే, మీకు ఇబ్బంది కలగదు అంటే బస్కి ఖర్చు అయ్యే ప్రతి రూపాయి నేనే పెట్టాలనుకుంటున్నాను సార్. లైక్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కానీ, లైక్ డీజిల్ కానీ డ్రైవర్ శాలరీ కానీ నేను చూసుకుంటాను సార్ అని అంటాడు మను. ఇంకా మినిస్టర్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మను, మీరు నిజంగా చాలా పెద్ద మనసు. కొంతమంది చిన్న వయసులోనే ఇంత పెద్దరికంగా ఎలా ఆలోచిస్తారో నాకు ఇప్పటికీ అంతుపట్టదు. రిషి కూడా నీలాగే, తను చిన్నవాడే అయినా మనసులో చాలా పెద్దవాడు. ఇలాంటి విషయాలు తనే ముందుండి చూసుకునేవాడు. రిషి తర్వాత ఆ వైబ్స్ మీలో నాకు వస్తున్నాయి. నిజంగా మీరు రిషికి మరో రూపంలా ఉన్నారు అని అంటారు మినిస్టర్ గారు. ఇంకా మను హ్యాపీగా ఫీల్ అవుతాడు, వసుధార కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ ఫండ్స్ రిలీజ్ అయిన వెంటనే నేను మీకు కబురు పెడతాను అని చెప్పి ఇంకా మినిస్టర్ గారు అయితే చెప్తారనమాట. అలా మను అండ్ వసుధార ఇద్దరు హ్యాపీగా కాలేజ్కి రీచ్ అవుతారు. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. ఇంకా వసుధార ఇటువైపు రిషిని చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ మను గారు చాలా మంచివారని చెప్తూ ఉంటుంది. ఇటువైపు మను కూడా ఇంకా బస్ ఫెసిలిటీస్కి కావాల్సిన ఖర్చులు వాటి గురించి అంతా ఒక కమిటీలా వేసి ఇంకా మొత్తం అన్ని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇటువైపు రాజీవ్ DVST కాలేజ్కి దొంగతనంగా వెళ్తాడనమాట. వెళ్ళి ఇంకా అన్ని పోస్టర్లు తానే అతికిస్తూ ఉంటారు. వసుధార,
రేపటితో నిన్ను నేను తీసుకువెళ్ళిపోతాను చూడు అని పోస్టర్లన్నీ అతికిస్తూ ఉంటాడనమాట రాజీవ్. ఇంకా అలా పోస్టర్లు మొత్తం అతికించిన తర్వాత హ్యాపీగా చేతులు దులుపుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. శైలేంద్ర అప్పుడే రాజీవ్కి కాల్ చేస్తాడు. హలో భయ్యా అని అంటాడు రాజీవ్. ఏంటి బ్రదర్, నువ్వు అనుకున్నది చేసావా అని అడుగుతారు. ఇప్పుడే కాలేజ్ నుండి బయటకు వస్తున్నాను భయ్యా, నువ్వే కాల్ చేసావు అని ఇంకా హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట రాజీవ్. ఇటువైపు శైలేంద్ర కూడా హమ్మయ్యా, ఇన్ని రోజులు ఎలా వీళ్ళిద్దరిని వదిలించుకోవాలని అనుకున్నాను, ఇప్పుడు ఒక్క దెబ్బకి 2 పిట్టల్లా వసుధారా వెళ్ళిపోతుంది, మనుగాడిని గెంటేస్తారు, నాకు కావాల్సింది ఇదే కదా అని హ్యాపీగా ఫీల్ అవుతాడు శైలేంద్ర. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. డిబిఎస్టీ కాలేజ్కి ఇంకా స్టాఫ్, లెక్చరర్స్, స్టూడెంట్స్ అందరూ వస్తారు. ఇంకా వాళ్ళ గోడలపై ఉన్న వసుధార మను ఇంకా క్లోజ్గా ఉన్న ఫోటో పైన కొత్త ప్రేమ జంట అనే పోస్టర్ చూసి ఒక్కసారిగా స్టూడెంట్స్, లెక్చరర్స్, స్టాఫ్ అందరూ షాక్ అయిపోతారు. రేయ్ ఏంట్రా ఇది, వసుధార మేడం ఏంట్రా, అసలు వసుధార మేడం ఇలా చేయరు, ఈ మనుగారే వచ్చినప్పటి నుండి వసుధార మేడం వెనకాలే ఉంటున్నారు, నాకెందుకో డౌట్గా ఉంది అని స్టూడెంట్స్ అందరూ గుసగుసలాడుకుంటూ ఉంటారు. లెక్చరర్స్ కూడా మంచివాడు, కాలేజ్కి అప్పు ఇచ్చి చాలా పెద్ద సహాయం చేశాడు అని అందరం అనుకున్నాం, కానీ అతనికి వసుధారపై చెడు ఉద్దేశం ఉంది కాబట్టే ఇలా చేశాడు అని చెప్పి లెక్చరర్స్ వీళ్ళందరూ ఇంకా అంతా కాలేజ్ మొత్తం గుసగుసలాడుకుంటూ ఉంటారు. అప్పుడే వసుధార కాలేజ్కి రీచ్ అవుతుంది. మను, మహేంద్ర, అనుపమ అందరూ కాలేజ్కి రీచ్ అవుతారు. శైలేంద్ర కూడా ఇవాళ నా ప్లాన్ హ్యాపీగా సక్సెస్ అవుతుంది అని హ్యాపీగా కాలేజ్కి రీచ్ అవుతాడు. ఇంకా వసుధార గోడకి ఉన్న పోస్టర్లు చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. తనకి కుప్ప కూలిపోయినట్లు అనిపిస్తుంది. ఇంకా మహేంద్ర అమ్మ వసుధార అని అంటారు. మావయ్య ఏంటి మావయ్య అది అని అడుగుతుంది వసుధార. అనుపమ వాళ్ళు కూడా అందరూ షాక్ అయిపోతారనమాట. మను కూడా పోస్టర్లను చూసి ఒక్కసారిగా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు. ఇంకా స్టూడెంట్స్, స్టాఫ్, లెక్చరర్ అందరూ వసుధార మను దగ్గరికి వస్తారు. ఏంటి సార్ ఇది, మీరు ఇంత సహాయం ఎందుకు చేస్తున్నారా అనుకున్నాం, మీకు వసుధార మేడంపై చెడు ఉద్దేశం ఉంది కాబట్టే మీరు ఇంతలా తనకి సహాయం చేస్తున్నారు, అయినా వసుధార మేడం మీరు కూడా రిషి సార్ బ్రతికే ఉన్నారని నమ్ముతున్నప్పుడు ఈయనతో మీరు క్లోజ్గా ఎలా ఉంటారు అని లెక్చరర్స్ అడుగుతూ ఉంటారు. వసుధారకి చాలా కోపం వస్తుంది. షటప్, జస్ట్ షటప్, ఇదంతా నిజం కాదు అని అంటుంది వసుధార. కళ్ళ ముందు కనబడుతుంటే నిజం కాదంటారేంటి మేడం అని అడుగుతారు స్టాఫ్. మను ఇంక అందరితో మాట్లాడుతూ ఉంటారు. చూడండి, ఇవి చూసి మీరు వసుధార మేడంని తప్పుగా అర్థం చేసుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం సమాజంలో ఉన్నాం, సమాజంలో బ్రతుకుతున్నాం. ఒక ఆడపిల్లకి ఎవరైనా తోడుగా ఉంటే ఎంత చెడుగా మాట్లాడుతున్నారు, అసలు మీరు ఏ దృష్టితో చూస్తున్నారన్నదే ముఖ్యం. మేము మామూలుగానే ఉన్నాం, మీరు ఇలాంటి నిందలు వేయడం వసుధార మేడంపై కరెక్ట్ కాదు అని అంటాడు మను. ఇంకా శైలేంద్ర ఎంటర్ అవుతాడనమాట. ఏంటి కరెక్ట్ కాదు, వసుధార గురించి మాకు బాగా తెలుసు, తను రిషినే ప్రేమించింది, రిషినే తన ప్రాణం, రిషిని పెళ్లి చేసుకుంది, రిషి బ్రతికే ఉన్నాడని నమ్ముతుంది, తన మీద మాకు ఎలాంటి అనుమానం లేదు, కానీ నీపైన మాకు అనుమానం. చూడు, నువ్వెవరో మాకు తెలీదు, మాకు కనీస పరిచయం కూడా లేదు, అసలు నీ మొహమే మేము ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు, అలాంటిది ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళ కోసం నువ్వు డిబిఎస్టీ కాలేజ్కి వచ్చి 50 కోట్లు, 1 కాదు 2 కాదు 50 కోట్లు ఇచ్చావు, ఎందుకు ఇచ్చావు, నిజం చెప్పు అని అడుగుతాడు శైలేంద్ర. ఇంకా మను సమాధానం చెప్పేలోపే సరే, సాటి మనిషిగా డిబిఎస్టీ కాలేజ్పై ప్రేమ ఉంది కాబట్టి ఇచ్చావనుకోవచ్చు, మరి ఏంటి ఈ పోస్టర్ ఏంటి చెప్పు. అయినా వసుధార మేడం వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళడం, వసుధార మేడం వెనకాలే ఉండడం, ఇదంతా చూస్తుంటే నువ్వు ఏదో ఉద్దేశంతోనే వసుధార దగ్గరికి వచ్చినట్టు అనిపిస్తుంది అని అంటాడు శైలేంద్ర. అవును అవును, మను వెళ్ళిపోవాలని చెప్పి స్టూడెంట్స్ అందరూ కూడా ఇంకా నినాదాలు చేస్తూ ఉంటారు. మను, చూడండి, మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నాపై నిందపడినా నేను తట్టుకోగలనేమో, కానీ వసుధార మేడం చాలా మంచివారు, తను సీతాదేవి లాంటివారు, వారిపై నిందపడడం నేను సహించలేకపోతున్నాను. నాకు ఒక గంట టైం ఇవ్వండి, ఎవరిదంతా చేస్తున్నారో, ఎందుకు ఇదంతా చేస్తున్నారో నేను మీ ముందుకి తీసుకువస్తాను అని చెప్పి మను ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అందరూ ఇంకా ఆలోచనలో పడతారు. వాడికేంటి గంట టైం ఇచ్చేది అని అంటాడు శైలేంద్ర. ఏ శైలేంద్ర, నువ్వు ఊరుకో, అయినా వసుధార గురించి మనకు తెలిసిందే కదా, గంట టైం అతను అడుగుతున్నాడు కదా. చూడండి, అందరూ ఇంకా మీరు సైలెంట్గా ఉండండి, మను ఏం చెప్తాడో దాని ప్రకారం ఏదైనా నిర్ణయం తీసుకుందాం అని అంటారు ఫణీంద్ర. ఇంక అందరూ సైలెంట్ అయిపోతారనమాట.
మను ఒక 1 అవర్ తర్వాత తిరిగి వస్తాడు. ఏంటి, ఏం తీసుకువచ్చావు అని అడుగుతాడనమాట శైలేంద్ర. అందరూ చూడండి అని ఇంకా చూపిస్తాడు మను. ఇంకా అందరూ చూసేసరికి అందులో ఒక్కసారిగా షాక్ అయిపోతారు. చూడండి, వీడెవడో తెలియదు కదా, సీసీటీవీ రికార్డ్స్లో రికార్డ్ అయింది. రాత్రి వచ్చి దొంగతనంగా ఈ పోస్టర్లన్నీ అతికించి వెళ్ళిపోయాడు. తెలివిగా వీడు తన మొహాన్ని కప్పుకున్నాడు, దాచుకున్నాడు. మొహం సరిగ్గా కనిపించట్లేదని నేను ఆలోచించాను. కానీ తర్వాత వీడు వెళ్ళిపోయే ముందు ఎవరితోనో ఫోన్లో మాట్లాడాడు. అదంతా గేట్ దగ్గర ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయింది. అక్కడ దొరికిన ఫుటేజ్ చూడండి, వీడు ఎవడో అని అందరికీ చూపిస్తాడు. ఇంకక్కడ రాజీవ్ ఉంటాడనమాట వీడియోలో. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. వీరు అని చెప్పి లెక్చరర్స్ ఆలోచిస్తారు. ఒకప్పుడు వసుధారాని చేయి పట్టుకొని తీసుకు వెళ్ళాలనుకున్నప్పుడు పోలీసులు తన్ని కొట్టి తీసుకువెళ్ళిపోతారు కదా, రిషినే తన్ని పోలీస్ స్టేషన్లో పెట్టిస్తాడు. ఇదంతా లెక్చరర్స్ అయితే గుర్తు చేసుకుంటారనమాట. ఇతను వసుధారా వాళ్ళ అని అంటారు. అవును, మీరు విన్నది కరెక్టే. వీడు వసుధారా వాళ్ళ బావ. తనని పెళ్లి చేసుకోవాలనే దురుద్దేశంతో తను ఎంతకీ వాడు చెప్పిన మాట వినట్లేదని ఇదంతా వాడు సృష్టించాడు. కావాలంటే వాడి నోటితోనే వినండి అని రాజీవ్ని కాలర్ పట్టుకొని కాలేజ్ ముందుకు తీసుకొస్తాడు మను. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. నిజం చెప్పు, ఇదంతా ఎందుకు చేశావు అని అడుగుతాడు మను. నేను చెప్పను అని అంటాడు రాజీవ్. ఇంకా మను చెంపపై పడేలని కొట్టి గన్ని పాయింట్ బ్లాంక్లో పెడతాడనమాట. చెప్తావా చస్తావా? నువ్వు వసుధారాని ప్రేమిస్తున్నానంటున్నావు, కానీ నీ ప్రాణం నీకు ముఖ్యం కదా. నీ ప్రాణం లేకపోతే నువ్వు ఎవరిని ప్రేమిస్తావు? నీ ప్రాణం కావాలి అంటే చెప్పు, లేకపోతే ఇక్కడే నిన్ను చంపేస్తా, చెప్పు అని గట్టిగా అడుగుతాడు మను. ఇంకా భయపడతాడనమాట రాజీవ్. చెప్తాను, వసుధారాని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ తను రిషిని ప్రేమించింది, రిషిని పెళ్లి చేసుకుంది. ఇప్పటికైనా తను దక్కించుకోవాలని. రిషి చనిపోయాక తన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటే వీళ్ళు అడ్డుగా ఉన్నారు. అందుకే ఇలా క్రియేట్ చేస్తేనేనా తన అవమానంతో నా దగ్గరికి వస్తుందని ఇలా చేశాను అని రాజీవ్ అందరి ముందు చెప్తాడు. ఇంక అందరూ ఆ మాటలన్నీ వింటారు. ఇంకా అందరూ తలదించుకుంటారు. ఇప్పుడేమంటారు? కేవలం కళ్ళతో చూసింది మాత్రమే నిజమని నమ్మే వాళ్ళకి ఇదంతా చెప్పిన వేస్ట్. ఇప్పటికైనా వసుధారా మేడం ఎలాంటి వారో అర్థం చేసుకోండి అని అంటాడు మను. ఇంకా స్టూడెంట్స్, లెక్చరర్స్ అందరూ సారీ మేడం, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నామని వసుధారాకి సారీ చెప్తారు. ఇంకా మనుకి కూడా సారీ చెప్తారు. ఇంకా ఎవరి క్లాస్కి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా వసుధార పాపం అలా మను వైపు అభిమానంగా చూస్తూ ఉంటుంది. మేడం, మీరు ఇంకెలాంటి కంగారు పడద్దు. వీణ్ణి ఎక్కడ అప్పచెప్పాలో నాకు బాగా తెలుసు. అయినా ఇలాంటి నింద పడినప్పుడు మీకు ధైర్యంగా, మీకు తోడుగా నిలబడ్డానికి నేను ఉన్నాను మేడం, నేను ఉన్నాను. మీపై నేను ఈగ కూడా వాలనివ్వను మేడం అని చెప్పి మను అక్కడి నుండి రాజీవ్ని కాలర్ పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా ఏంజెల్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట మను వైపు చూసి. ఇతను చాలా మంచివాడు, చాలా ధైర్యవంతుడు, పెళ్లి చేసుకుంటే ఇలాంటి వాడినే చేసుకోవాలి అని ఏంజెల్ మనసులో మను వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. అలా వసుధార మనుకి వచ్చిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాడు మను. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.